అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో న్యూస్ పేపర్తో ఎలా ముగ్గులు వేయచ్చో చూపిస్తున్నాను అనమాట. దాంతోపాటు కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు మిస్ చేయకుండా, ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అనమాట. సో మనం ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం అయిపోయిన పెన్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటిని మనం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇందులో రంగోలీని నింపుకొని మనం ముగ్గులని తీసుకోవచ్చు అనమాట. సో అందులో ఉన్న రీఫిల్ని పడేసి అందులో ముగ్గు పిండిని యాడ్ చేసుకొని సో మనం ఈజీగా ముగ్గులని తీసుకోవచ్చు. స్టార్టింగ్లో ఒక 2 సెకండ్స్ ముగ్గు పిండి బయటకు రావడం కొంచెం కష్టం కావచ్చు. వెళ్తూ వెళ్తూ ముగ్గు అనేది నీట్గా మనం పెన్నుతో ఎలా అయితే నార్మల్గా పేపర్ పెన్ ఎలా వేస్తామో, సో ముగ్గు పిండిని నింపుకొని కూడా పెన్నుతో అలాగే నీట్గా వేయచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఈజీ అనిపిస్తుంది. సో మనం ఎలా అయినా తిప్పుకోవచ్చు అనమాట షేపు. ఎవరికైతే చేత్తో వేయడం రాదో సో వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే చేత్తో ముగ్గుపిండి తీసుకొని కొంతమందికి గీతలు తిప్పడం రాదు కదా, సో అలాంటి వాళ్ళు ఇలా పెన్ తీసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా ముగ్గునే తీసుకోవచ్చు అనమాట. ఇలా అంతా నీట్గా వేసిన తర్వాత మళ్ళీ మీరు బయట అంటే ఇది వచ్చేసి టైల్స్ పైన ఈజీగా వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ పెన్ అనేది. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం న్యూస్ పేపర్ కొంచెం థిక్గా ఉన్న న్యూస్ పేపర్ని తీసుకొని సో మనం మిక్చర్ పొట్నం కడతారు కదా అంగడిలో, సో అలా దీన్ని పేపర్ని చుట్టుకోవాలన్నమాట. కింద ఏదైతే హోల్ ఉందో అది మీరు వేసే ముగ్గు గీతల్ని బట్టి మీరు సైజ్ అనేది సెట్ చేసుకోవాలి. చిన్నగా చేసుకున్న తర్వాత ఒక సెలో టేప్ తీసుకొని దాన్ని అతికిచ్చేయండి అనమాట. ఎందుకంటే ముగ్గు పిండి అందులో వేసినప్పుడు అది ఓపెన్ కాకుండా ఉండటానికి అనమాట. సో ఇలా ముగ్గు పిండిని చాలా టైట్గా వేయకుండా జస్ట్ ఇలా నార్మల్గా నింపుకోండి. దాన్ని మొత్తం ప్రెస్ చేస్తూ వేయకండి, సింపుల్గా ఊరికే జస్ట్ అలా వేసుకోండి ముగ్గు పిండిని. సో అలా వేసుకున్న తర్వాత సో నీట్గా ఫస్ట్ ఒకసారి ముగ్గు పిండి బయటకు అందులో నుంచి వస్తుందా లేదా చూసుకొని ముగ్గుని వేసుకోండి. సో న్యూస్ పేపర్తో కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట రాని వాళ్ళు. సో చిన్నగా గీతలు రావాలంటే హోల్ అనేది చిన్నగా ఫోల్డ్ చేసుకోండి, లేదు కొంచెం పెద్దగా రావాలి అంటే హోల్ అనేది కొంచెం పెద్దగా చేసుకుని వేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ముగ్గులు అనేటివి నీట్గా వస్తాయి అన్నమాట. వేసే ముందు మనం సెలో టేప్ వేసుకోవడం అనేది మర్చిపోకండి, ఎందుకంటే అది ఓపెన్ అయిపోయిందంటే మొత్తం ముగ్గుపిండి అంతా ముగ్గు పైన పడిపోతుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన ఇలా వేస్ట్ బాక్సెస్ అనేవి ఇంట్లో ఉంటాయి కదా, డబ్బిళ్ళు, సో వాటిని పడేయకుండా మనం ఎక్కువ సింక్ దగ్గర అలాగే డస్ట్బిన్ దగ్గర ఎక్కువగా చిన్న చిన్న దోమలు అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటి దోమలు మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా వస్తూనే ఉంటాయి కదా, సో అలాంటి దోమల్ని మనం ఇలా క్లియర్ చేయాలంటే సో ఈ టిప్ ఒకసారి ఫాలో అవ్వండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో బనానా తుప్పు ఉంటుంది కదా, సో మనం తిని పడేసిన బనానా తుప్పని తీసుకొని అందులో వేసి దానిలో కొద్దిగా షుగర్ ప్లస్ కొద్దిగా వాటర్ వేసేసి షుగర్ కరిగేలాగా కొంచెం తిప్పి పెట్టండి అనమాట. తిప్పి పెట్టిన తర్వాత ఒక కాటన్ బాక్స్ తీసుకొని దానికి మధ్యలో హోల్ చేసుకోండి. తర్వాత ఒక పేపర్ తీసుకుని ఇలా సేమ్ హోల్లో పట్టేలాగా చేసుకొని దాని మీద పెట్టేసి ఆ కాటన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే దోమలు అనేటివి బయటికి పోకుండా అన్నీ ఆ హోల్లో నుంచి అన్నీను డబ్బాల్లో పడతాయి అన్నమాట. సో అప్పుడు పురుగులన్నీ క్లియర్ అవుతాయి ఆ ప్లేస్లో. సో మీకు ఎక్కడ కావాలన్నాను ఈ డబ్బాని అక్కడ పెడితే
సో అవి నీట్గా అందులోనే పడతాయి, బయటికి పోకుండా ఆ బనానా స్మెల్కి అందులోనే పోతాయి. సో బయటికి రాకుండా ఉండడానికి మనం కాటన్ బాక్స్ పెడతాం. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన దగ్గర స్పూన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, స్పూన్ స్టాండ్ కూడా ఒక్కొక్కసారి సాల్టేజ్ వస్తుంది ప్లేసు. సో అలా ఉన్నప్పుడు ఇలాంటి వేస్ట్ బాక్సెస్ ఉంటాయి కదా పార్సల్స్వి. సో నేను ఇక్కడ కంట్రీ డిలైట్ బాక్స్ తీసుకున్నాను అనమాట. దీనికి మనం ఒక నైఫ్ తీసుకొని వెయిట్ చేసుకుని హోల్స్ చేసుకుంటే, సో మీ స్పూన్ సైజుని బట్టి మీరు హోల్డ్ చేసుకోండి. సో మీకు ఎన్ని హోల్స్ కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా లెంత్లో ఉన్న బాక్స్ అయితే స్పూన్స్ కొంచెం లెంత్ ఉన్న స్పూన్లు కూడా ఇందులో పడతాయి అన్నమాట. నీట్గా అలా హోల్డ్ చేసేసుకొని మీకు ఎలా కావాలన్నా దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని పోర్క్ కావాలన్నా, స్మాల్ స్పూన్స్, బిగ్వి ఏ సైజు కావాలన్నా నీట్గా అరేంజ్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది, ప్లస్ అలాగే మనకు తొందరగా దొరుకుతుంది. ఇంకోటి ఏమంటే బై మిస్టేక్ అది బాక్స్ కింద పడినా కూడా సో స్పూన్స్ అనేటివి కింద రావన్నమాట. సో ఎందుకంటే టైట్గా ఉంటుంది, మనం చేసిన హోల్స్ అనేవి నీట్గా టైట్గా ఉంటాయి కాబట్టి కిందకి రావు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. రిమోట్ అనేది ఇలా జారుతూ ఉంటుంది కదా, చేతిలో పట్టుకున్నా లేదా బై మిస్టేక్ కింద పడినా కూడా పడిపోతూ ఉంటుంది, లేదా ఇది ఎక్కువగా జారుతుంటుంది కదా. సో అలా జారి పడిపోకుండా ఉండాలంటే మన దగ్గర పార్సల్ రబ్బర్స్ అనేవి ఆల్మోస్ట్ ఉన్ననే ఉంటాయి కదా. సో వాటిని 2 సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసి పెట్టామంటే సో అది జారదనమాట, ఇక్కడ పెట్టినది అలాగే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ చేతిలో నుంచి కిందకి పడినా కూడా ఆ రబ్బర్ అనేది ఉండటం వల్ల కిందకి పడినా కూడా అది రబ్బర్ హైట్ ఉండటం వల్ల అది బ్రేక్ అవ్వదు. ఒకసారి ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మేము నార్మల్గా పాలు, అన్నం ఏదైనా ఇలా పొయ్యి మీద పెట్టినప్పుడు పొంగు వస్తూ ఉంటుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ మనం అక్కడ లేకపోతే మొత్తం అంతా స్టవ్ మీద పడుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఒక స్టిక్ తీసుకొని ఏ పాత్రలో అయితే పెడుతున్నామో దానిపైన ఇలా పెట్టామంటే పొంగు అనేది దానికి తగిలి కిందకి పోతుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.